ఇక తప్ప. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడు నీ అన్నయ్య, ఈ జన్మకి ఈడు నీ తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. అంతే. దా, వెళ్దాం. అది ఏదనంటే మొహం చూసి చెప్తా. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేసి ఉంటాను, ఏమనుకోకరా బాబు. లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదు అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదిగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అనేసేవాడిని. చెప్పకుండా నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను, నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నోరు మీరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను,
నేను అలానే ఉంటాను. అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానంతే కరెక్ట్. ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. నువ్వు అందరిని వదిలేసి వెళ్ళిపోదావు అని అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు. అన్నీ నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలో తెలిసిపోతే అంతే. అసలు నీకు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమాకు కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. సీత, సీతమ్మ వాకిట్లో